జై శ్రీమన్నారాయణ. మకర సంక్రాంతి పండుగ ఈసారి ఎప్పుడు చేసుకోవాలి? పుణ్య స్నానాల సమయం ఎప్పుడు? మరి మకర సంక్రాంతి పండుగను అత్యంత పవిత్రమైనదిగా మతపరంగా కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా భారతదేశం యావత్తు కూడా జరుపుకుంటారు. సాంస్కృతికంగా కూడా ప్రత్యేకమైనటువంటిగా భావిస్తాం, ఆనందంగా ఉంటాం. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను మనం జరుపుకుంటామండి. మరి ఈ రోజున దాన ధర్మాలు, పవిత్ర స్నానాలు, సూర్యార్ఘ్యము, ప్రార్థనలు ఇట్లాంటి ప్రాముఖ్యత కూడుకొని ఉంటుంది ఈ పండుగ. మరి అయితే 2026లో మకర సంక్రాంతి తేదీ విషయంలో కొంత గందరగోళం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రమణ జనవరి 14, 2026 మధ్యాహ్నం సుమారు 3:13 జరుగుతుంది. మరి ఈ సమయం మధ్యాహ్నం తర్వాత కావడంతో కొన్ని పంచాంగాలు 14నే పండుగను జరుపుకోవాలని చెబుతున్నటువంటి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాంప్రదాయకంగా వీరి సాంప్రదాయం ఏమిటి? ముఖ్యంగా పుణ్యకాలం ఉదయం పుణ్యకాలాన్నే మనం గణిస్తాం. కాబట్టి ఉదయం పుణ్యకాలం లభించేలాగా ముఖ్య సంక్రాంతి పండుగను జనవరి 15న జరుపుకుంటాం. మరి ఏడాది అధికారిక సెలవులు, పాఠశాల సెలవులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. సూర్యుడు ఉత్తరం వైపు కదులుతున్నప్పుడు ఉత్సవాల సీజన్ ప్రారంభమవుతుంది. ఇది జనవరి నెలలో జరుపుకునే పవిత్రమైనటువంటి మకర సంక్రాంతితో ప్రారంభించబడుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో దీన్ని పేర్లు పెట్టుకుంటారు, జరుపుకుంటారు, వివిధ రకాలుగా జరుపుకుంటారు. మరి మకర సంక్రాంతి అంటే చీకటి నుంచి వెలుగు వైపు వెళ్తున్నప్పుడు, అట్లాగే చలి నుంచి వెచ్చదనం వైపు మారే సమయాన్ని సూచిస్తుంది. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ పర్వదినం ప్రకృతిలో వచ్చే మార్పులకు ప్రతీకండి. భారతీయ సాంప్రదాయంలో ఇది అత్యంత శుభప్రదమైనటువంటి కాలము, పుణ్యకాలం. కొత్త పంట చేతికి వస్తుంది, రైతుల చేతికి. రైతుల ఇళ్లలో ధనధాన్యాలు, ధాన్యరాశులు నిండుతాయి. అందుకే నువ్వులు, బెల్లము కలిపినటువంటి తీపి వంటకాలు చేసుకుంటారు. ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, కొత్త బట్టలు, ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు చక్కెరలు కొడతాయి. ఇలా సంక్రాంతి అన్ని విధాలుగా ఆనందాన్ని నింపుతుంది, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా. మరి సంక్రాంతి 3 రోజులు, భోగి, మకర సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు సందడి అద్భుతమే కదా. అయితే ఇది జనవరి 14, 2026 బుధవారము భోగి పండుగ అండి. జనవరి 15, 2026 మకర సంక్రాంతి అండి, ముఖ్య పండుగ. మరి జనవరి 16, 2026 కనుమ పండుగ. మరి పంచాంగం ప్రకారం సూర్య సంక్రమణం జనవరి 14 మధ్యాహ్నం 3:13 వస్తుంది. మరి అయితే సంక్రమణము మధ్యాహ్నం తర్వాత జరగడంతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మహాపుణ్యకాలం ఇది. పవిత్ర స్నానాలు, దాన ధర్మాలు, సూర్య నమస్కారాలు జనవరి 15 ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా చేయడం శ్రేష్టము అని పండితులు చెప్తున్నారు. ఈ సమయంలోనే ఉపవాసం ముగించడం మంచిది, శ్రద్ధా కార్యక్రమాలు నిర్వహించడం మంచిది. మరి ఈసారి సంక్రాంతి సందర్భంగా ఏకాదశి తేదీ కూడా సమీపంలో ఉండటం చేత మరింత పవిత్రత దీనికి కలుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగను అందరూ కూడా సుఖంగా జరుపుకొని ఆనందంగా ఉండి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.